గత 5 సంవత్సరాలుగా మీ రాజధాని ఏది అని అవహేళనకు గురి చేశారు. ఎందుకంటే ఈ తుగ్లక్ పాలనలో అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్కడా డెవలప్మెంట్ చేయలేదు. విశాఖలో డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఎట్లాగో అమరావతిని ముంచేశాడు. పోనీ ఆ కర్నూలు అన్నారు, అటన్నా ఏమన్నా రాజధానిగా డెవలప్ చేస్తారంటే అది లేదు. ఓన్లీ మాటలతో ముగించేశాడు, కాలయాపన చేశాడు. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో పాటు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మనకు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది వివిధ రూపాల్లో మనకి ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఇక్కడే కాదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అవుతుంది. అట్లాగే పోలవరం అనేది రైతులకు ఒక వరం, అది పూర్తవబోతుంది. కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 5 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ అవుతుంది. ఒక రాజధాని అనేది మనకు ఉంటుంది. దాంతోపాటు